read, read, reading, reads. In this read we should use after to. The to is the sign of the infinitive. That's why it is called to infinitive clause. Clause means the meaning will be closed. Clause is equal to right. Clause means the meaning of the sentence will be closed. The meaning of the phrase will be closed by giving to be fair. First word, first sentence, to be fair, comma, he must get all the credit. To be fair, fair ga cheppalante, he must get all the credit. Atanike fair anta bode ani, credit vachindani. To be frank, I don't think this dress suits you at all. I don't think this dress suits you at all. మొత్తం మీద ఈ డ్రెస్ నీకు సూట్ అవ్వలేదని నేను అనుకుంటున్నా. టు బి నిజం చెప్పాలంటే, ఫ్రాంక్ గా చెప్పాలంటే, టు బి హానెస్ట్, హూ డోంట్ హ్యావ్ ఎనఫ్ మనీ ఫర్ ఆల్ దిస్. టు బి హానెస్ట్, వాస్తవంగా చెప్పాలంటే మా దగ్గర అంత మనీ లేదు వీటన్నిటికీ. హూ డోంట్ హ్యావ్ ఎనఫ్ మనీ ఫర్ ఆల్ దిస్. To judge from what he said. To judge from what he said. To judge from what he said. అతను చెప్పిన దాంట్లో న్యాయపరంగా చూస్తే he seems to be an authority on this subject. ఈ సబ్జెక్ట్ మీద అతనికి బాగా అవగాహన ఉందని. To judge from what he said, comma, he seems to be an authority on this subject. To be precise, సంక్షిప్తంగా చెప్పాలంటే, to be precise. This happened on the 15th of August 1947. To be precise, this happened, జరిగింది ఎప్పుడు జరిగింది? On the 15th of August 1947. To put it frankly, గా పెడితే, టు పుట్ ఇట్ ఫ్రాంక్లీ, ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్ హిమ్ టు బిహేవ్ లైక్ దట్. ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్ హిమ్ టు బిహేవ్ లైక్ దట్. ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్ హిమ్ టు బిహేవ్ లైక్ దట్. నెక్స్ట్ ఇంగ్ పార్టిసిపల్ క్లాజెస్. అదే టు ఇన్ఫినిటివ్, ఇదే ఇంగ్, ఐఎన్జి ఇంగ్ పార్టిసిపల్ క్లాజెస్. వితౌట్ సబ్జెక్ట్ అండ్ ప్లేస్ ఈజ్ కాల్డ్ పార్టిసిపల్. పార్టిసిపల్ మీన్స్ adjective noun. Participle means right on. Participle is the meaning of participle. P-A-R-T-I-C-P-E is the adjectival noun. Adjectival noun. Adjectival noun, that is. Adjectival noun clauses. And ing, ing, participle clause. Frankly speaking, right on. Here you might observe, after speak, ing has come. Frankly speaking, I don't like people playing jokes on others. I don't like people. నేను ఇష్టపడను ఎవరిని ప్లేయింగ్ జోక్స్ ఆన్ అదర్స్, మిగతా వారి మీద జోక్స్ వేసేవారిని నేను ఇష్టపడను అని. ఐ డోంట్ లైక్ పీపుల్ ప్లేయింగ్ జోక్స్ ఆన్ అదర్స్. జనరల్లీ స్పీకింగ్, మామూలుగా చెప్పాలంటే, జనరల్లీ స్పీకింగ్, కామా, every time I don't tell comma, you should write. Generally speaking, jobs like these take a long time to complete. Jobs like these take a long time to complete. Putting it bluntly, మూర్ఖంగా పెడితే, మూర్ఖంగా ఆలోచిస్తే. Put it bluntly, you take yourself too seriously. నీ అందరూ నువ్వు సీరియస్ తీసుకోవాలి. You take yourself, నీవే సీరియస్ గా తీసుకోవాలి. You take yourself too seriously. Putting it crudely, C-R-U-D-E-L-Y, మూర్ఖంగా పెడితే. They don't care two hoots about all this. Hoots అంటే పెద్ద శబ్దం. Hoots, కారు ఆరంగానే ఆ శబ్దాన్ని, HOOTS. They don't care two hoots about all this. దీని మీద పెద్ద రాద్ధాంతం చేయటం వారు కేర్ చేయరు అని.
ఈ చిన్నదాని మీద పెద్ద రాద్ధాంతం, హూట్స్ అంటే రాద్ధాంతం, గొడవ చేయడం. పుట్టింగ్ ఇట్ ఫ్రాంక్లీ, పుట్టింగ్ ఇట్ ఫ్రాంక్లీ, we don't want to charge them for the damage. We don't want to charge them for the damage. We don't want to charge them for damage. డ్యామేజ్ ఛార్జ్ మేము చేయాలనుకోవట్లేదు. పుట్టింగ్ ఇట్ మైల్డ్లీ, పుట్టింగ్ ఇట్ మైల్డ్లీ, MILDLY, పుట్టింగ్ ఇట్ మైల్డ్లీ. యువర్ క్రిటిసిజం వాజ్ ఎ బిట్, యువర్ క్రిటిసిజం CRITICISM, క్రిటిసిజం మీన్స్ విమర్శించడం, వాజ్ ఎ బిట్ టూ మచ్, ఎక్కువగా విమర్శించావని, నీ విమర్శ ఎక్కువగా ఉన్నదని. పుట్టింగ్ ఇట్ మైల్డ్లీ, యువర్ క్రిటిసిజం వాజ్ ఎ బిట్ టూ మచ్. రఫ్లీ స్పీకింగ్, రఫ్గా మాట్లాడితే he draws about 1 lakh a month. Roughly speaking, he draws about 1 lakh a month. నెలకి 1,00,000 పైన డ్రా చేస్తాడు, రఫ్గా చెప్పాలంటే. స్పీకింగ్ ఫ్రాంక్లీ, వాస్తవంగా మాట్లాడితే, నథింగ్ ఆఫ్ హిమ్ ఈజ్ కరెక్ట్, నైదర్ ఆఫ్ దెమ్ ఈజ్ కరెక్ట్, ఎవరు కరెక్ట్ కాదని. స్పీకింగ్ ఫ్రాంక్లీ, నథింగ్ ఆఫ్ దెమ్ ఈజ్ కరెక్ట్, నైదర్ ఆఫ్ దెమ్ ఈజ్ కరెక్ట్, ఎవరు కరెక్ట్ కాదు. స్పీకింగ్ జనరల్లీ, సాధారణంగా మాట్లాడితే, వీఆర్ నాట్ కాన్షియస్ ఆఫ్ అవర్ షార్ట్ కమింగ్స్, వీఆర్ నాట్ కాన్షియస్ ఆఫ్, కాన్షియస్ అంటే తెలుసుకోవడం, CONSCIOUS, వీఆర్ నాట్ కాన్షియస్ ఆఫ్ అవర్ షార్ట్ కమింగ్స్. స్పీకింగ్ ఫర్ myself, I liked that film very much. Speaking for myself, I liked that film very much. Strictly speaking, he is a lieutenant colonel. Until unless you learn all these sentences, practice, you can't speak English. That's why you must practice daily, minimum 15 minutes or 30 minutes. Next, clause relating adverbs. These are very, very